కూరగాయల పంటలకు ప్రణాళిక ప్రకంగా మండలాలు జిల్లాల్లో ఏ పంటలు పండించాలి అనే టైం టేబుల్ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. పంటలకు ఇవ్వాల్సిన టైం టేబుల్ సకాలంలో ఇవ్వనందుకే టమాటో మార్కెట్లోకి లక్షల క్వింటాలు పండి రావడం, ధరలు పడిపోవడం జరిగిందని లబోదిబో అంటున్న చిరు వ్యాపారస్తులు. రైతులు ప్రతి ఏటా కూరగాయల్లో ఎక్కువ పంట వస్తుందని సరిపెట్టుకుంటున్నారు. రైతులు, చిరు వ్యాపారస్తులు కాయగూరల్లో ముఖ్యంగా టమాటో, చింతపండు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పెళ్లిళ్ళు మరియు పండుగలు వస్తున్నాయంటే ఆకుకూరల ధరలు, కాయగూరల ధరలు పెరిగిపోయి వినియోగదారుని జేబుకు చిల్లుపడేది ఖాయం అంటున్న వినియోగదారులు. మే, జూన్ నెలలో టమాటో అధికంగా పంట పడిందని అంటున్న రైతులు. హైదరాబాద్ నగరంలో రోడ్ల, ఫుట్పాతుల్లో, ట్రాలీ ఆటోల్లో ఫుట్పాత్ వ్యాపారస్తులు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, గుడిమల్కాపూర్, సబ్జీ మండి, కొత్తపేట్, బోయిన్పల్లి, ఎర్రగడ్డ, మెహదీపట్నం, వనస్థలిపురం, లాల్ బజార్, కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో టమాటో 10 రూపాయల నుండి 15 రూపాయలు కిలో పలుకుతున్నది. అన్ని మార్కెట్లలో ఎటు చూసినా టమాటో దుకాణాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుండడంతో వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నది. చిరు వ్యాపారస్తులు మాత్రం గిట్టుబాటు వ్యాపారం లేక నెత్తి పట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. చేసేది లేక కాలం గడపాల్సిన పరిస్థితి ఉంది అంటున్న చిరు వ్యాపారస్తులు. నమస్తేనా, ఎట్లా ఉంది టమాటా వ్యాపారం? టమాటా వ్యాపారం ఏం లేదు అన్న, అంతా రేటు పడిపోయింది, ఏం లేదు. మొత్తం మార్కెట్ అంతా డౌన్ ఉన్నది, టమాటా విపరీతంగా వస్తున్నది, ఏం లేదు. అంత తక్కువ టమాటా, పైసలు ఎక్కలేవు, ఆసాంలో లేవు, మాకు లేదు, ఏం లేదు. ఎట్లా కిలో అమ్ముతున్నాం మరి టమాటా? కిలో 12-10 రూపాయలు అంతే. మరి ఎట్లా మరి మీకు రోజుకి ఎన్ని ఖర్చులు వెళ్తాయి? ఎట్లా ఖర్చులు వెళ్తాయి? ఖర్చులు ఏం లేవు, అంతా బేరమే లేదు. అన్ని అంగళ్ళు అయినాయి, అన్ని దుకాణాలు ఆడ అంతా అమ్ముతారు, ఎక్కడ చూసినా ఏం లేదు. ఇప్పుడు వారం రోడ్ల మీద ఖాళీలలో దుకాణాలు పెడుతున్నారు కదా, దానివల్ల కూడా ఇప్పుడు మండీలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉందా? చాలా ఎఫెక్ట్, మామూలుగా చాలా ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ ఉన్నది ఇక్కడ, ఇది మొత్తం ఆగమాగం, ఏం లాభం. ఇప్పుడు ఖాళీలలో పెట్టే దుకాణాలకు, మండీలో పెట్టే దుకాణాలకు ఏం తేడా? వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు, అంతా ఇప్పుడు పోటీ, ఓరుకోరు అన్నట్టు. అంటే మండికి వచ్చిన మెటీరియల్ ను వాళ్ళు కొనుక్కోపోతారా? కొనుక్కోపోతారు. 7 అంగళ్ళు తక్కువ మార్కెట్లో, 7 అగ్గుంటే అక్కడ తీసుకెళ్ళి అంగట్లో అమ్ముతారు. అంటే మండీలో ఫ్రెష్ ఉంటుంది మెటీరియల్, మండీలో ఫ్రెష్ ఉంటుంది, కానీ వాళ్ళు ఇక్కడ తీసుకుపోయి సాయంత్రం వరకు అమ్ముకుంటారు. అంటే దాని యొక్క వాల్యూ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. మరి ధర పెరగాలంటే, ధర ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? తగ్గాలి, పంట తక్కువ దిగుబడి వస్తే రేటు పెరుగుతుంది. అంటే ఇదంతా ఎవరి చేతులు ఉంటుంది? ప్రభుత్వం చేతులనా, మార్కెటింగ్ చేతులనా? ఏముండదండి, రైతులే ఎక్కువ. అందరూ టమాటా వేసారు అనుకో, టమాటా ఎక్కువ పండింది అనుకో, ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది. కొంచెం తక్కువ పంట వేసారు అనుకో, ఆడ అది తక్కువ వస్తే రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు.